హాయ్ మామ్స్. సో మనమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మన 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మామ్, రథం. దాన్ని చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము నేను మా ఫ్రెండ్స్. సో అది ఎక్కడో కాదు, మన శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యంలో, అది హంపీలో ఉంది. దాని పేరే స్టోన్ చారియట్. సో ఆన్ ది వేలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మనకి ఇక్కడ నుంచి అయితే 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో ఒకవేళ నడవలేని వాళ్ళు అయితే వాళ్ళ కోసం అయితే ఎలక్ట్రికల్ ఆటోస్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ అయితే 10 రూపీస్. సో ఆటో ఎక్కడం ఇష్టం లేదంటే మనకి ఇలాంటి సైకిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సైకిల్ దక్కుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది వచ్చి గజ్జల మండపం అంటారు ఫ్రెండ్స్. సో దీన్ని పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే హిస్టరీలో కూడా ఎక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయలేదంట. సో మనకి కూడా పెద్దగా క్లారిటీ లేదు. సో ఇదో ఇలాంటి ఆటోస్ అయితే, ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే వెళ్తుంటాయి మామ్స్. దాంట్లో వెళ్ళొచ్చు మనం. చాలామంది మోస్ట్లీ నడుచుకొని వెళ్తున్నారు, ఎందుకంటే ఆటో ఎక్కాలంటే చాలా పెద్ద లైన్ ఉంది. దాని బదులు వాక్ చేసుకోవడం చాలా బెస్ట్. సో మీరు చూస్తున్నారు కదా, ఆటోలో ఒక 10 మెంబర్స్ అయితే సెట్ అవుతారు. సో దానికోసం అయితే 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చి పుష్కరిణి. సో ఇది వచ్చి మన టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. నార్మల్ కోనేరు లాంటిది, ఓల్డ్ టైప్. సో ఏన్షియట్ టైం కాబట్టి చాలా బాగున్నాయి. ఇందులో తాబేళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి, చేపలు, తాబేళ్ళు అయితే. సో ఎండకైతే చాలా బయటికి రావట్లేదు. సో మీకైతే వీడియోలో కనిపించట్లేదు కానీ ఫుల్ ఎండగా ఉంది మేము వెళ్ళిన టైంలో అయితే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ అయితే అంజనాద్రి టెంపుల్, ఆ కొండ మీద ఉంది కదా. సో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఆంజనేయ స్వామి అక్కడే పుట్టారని చెప్తున్నారు. సో అందుకే చాలా ఫేమస్ ఆ టెంపుల్ కూడా. ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది విజయ విఠల టెంపుల్. ఈ స్టేజ్ కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్ ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు రాజుగారు ఏనుగు మీద వచ్చి ఆ స్టేజ్ మీద దిగి టెంపుల్కి వెళ్ళేవారంట. సో మనకి ఈ సైడ్ కనిపించేదంతా బజార్ అండి. ఒకప్పుడు ఇక్కడ గుర్రాలను అన్నిటినీ అమ్మే బజార్ ఇది. సో టెంపుల్ అయితే మొత్తం చాలా ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. చాలా క్రాక్స్ కూడా పడ్డాయి. ఈ క్రాక్స్ ఎందుకు పడ్డాయంటే ముందు పార్కింగ్ ప్లేస్ ఇక్కడే ఉండేది. ఈ హెవీ వెహికల్స్ ఇవన్నీ వచ్చి దాని వైబ్రేషన్స్ వల్ల ఈ గోపురానికి మొత్తం క్రాక్స్ పడ్డాయని. సో అందుకే పార్కింగ్ 2 కిలోమీటర్స్ అవతల పెట్టేశారు. అసలు లోపల చూడండి ఎంత బాగుంది. అసలు ఏన్షియంట్ టైంలో అసలు ఎలా ఉండేది ఒకసారి ఊహించుకోండి. ఈరోజు స్కూల్ పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ అనుకుంటా, ఫుల్ పిల్లలు వచ్చేసారు. స్కూల్ పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా వచ్చి కిచెన్ అంట ఒకప్పుడులో. సో చూడండి, ఇదంతా ఇటుకరాళ్ళు మట్టితోనే కట్టున్నారు. సో చాలా బాగుందండి, కాకపోతే చాలా డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఒకప్పుడులో ఇంకా చాలా బాగుండేది అనుకుంటా. సో మనం టూ లేట్ అయ్యాం.
ఫైనల్లీ మనమైతే వచ్చేసాం 50 రూపీస్ బ్యాక్ సైడ్ ఉన్న రథం దగ్గరికి అయితే. సో ఈ రథం అయితే కదలదంట, ఇది కదిలితే మాత్రం భూమి అంతరించిపోతుందని చెప్పారు. అది మరి నిజమా కాదో తెలియదు మనకైతే. ఇదైతే జస్ట్ షో పీస్ లాగా చేశారని చెప్పారు. సో చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మీకు చూపిస్తానండి, 50 రూపీస్ తీసి చూపిస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇదిగోండి 50 రూపీస్ బ్యాక్ సైడ్ తీస్తాను చూడండి. 50 రూపీస్ ఉంది, సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉంది చూడండి. ఇది వచ్చి మ్యూజిక్ పిల్లర్ అండి. ఈ పిల్లర్ని టచ్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతుంది. సో ఇప్పుడైతే టచ్ చేయడానికి అయితే కుదరదు. ఈ బొమ్మలు చూడండి అసలు ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎంత క్లారిటీగా ఉన్నాయంటే వాళ్ళకి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారండి. అసలు చాలా బాగున్నాయి. అసలు చిన్న చిన్న బొమ్మలు అయినా చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి మొత్తం. ఇది వచ్చి ప్రదక్షిణ మండపము. టెంపుల్ కింద ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ప్రదక్షిణ చేయడం టెంపుల్ కోసం. సో ఇక్కడ చూడండి మన సన్లైట్తోనే ఒక సీలింగ్ లైట్ లాగా డిజైన్ చేశారు. అప్పట్లోనే చిన్న చిన్న హోల్స్ పెట్టి చాలా బాగా చేశారు. చాలా మంచి ఆర్కిటెక్చర్ ఇది నిజంగానే. సో ఇక్కడే అండి ఒకప్పుడులో విగ్రహం ఉండేది దేవుడిది, కానీ ఇక్కడి నుంచి తీసేశారు. సో కొన్ని గొడవల వల్ల పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూడండి గాయస్, ఒకే ఆటలో అయితే 3 అనిమల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి క్లారిటీగా చూడండి. వావ్, అప్పట్లోనే ఇంత క్రియేటివిటీయా, సూపర్. అసలు ఆర్ట్ అయితే, డ్రాయింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇక్కడైతే. అసలు ఏం టెక్నాలజీ లేకుండా మొత్తం హ్యాండ్మేడ్తో
ఎంత ఆర్కిటెక్చర్ చేశారంటే నిజంగా మన ఏన్షియంట్ వాళ్ళకి, మన పూర్వీకులకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా అమేజింగ్గా ఉన్నాయి మొత్తం. అసలు ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయంటే చిన్న చిన్నవి కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. మనమైతే బయటకు వచ్చేసాం, ఎగ్జిట్ అయిపోయాం టెంపుల్ నుంచి. సో ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి, సేమ్ ఎలక్ట్రిక్ ఆటోస్, లేకపోతే నడిచి కూడా వెళ్ళొచ్చు. సో మనమైతే మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఓకే మామ్స్, ఓకే ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ.